చాలా ఈవెంట్స్ చేశాం. మొన్న కూడా మేమైతే ఒక మహానాడు కూడా చేశాం. పార్టీలు మిగిలిన పార్టీలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అందరం కలిసి ప్రజల కోసం చేసే, భవిష్యత్తు కోసం చేసే పెద్ద ఫంక్షన్ ఇది. వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవెంట్. ఇట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ, ఇయర్స్ టు కమ్, ఏజెస్ టు కమ్. ఇది మన ఏన్షియంట్ వారసత్వ సంపద. ఈ వారసత్వ సంపదని మళ్ళీ ప్రధానమంత్రి గారు ఏదైతే రివైవ్ చేశారో దాన్ని లాజికల్గా తీసుకెళ్ళి దీన్ని భావితరాలకు అప్పజెప్పే బాధ్యత మనందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం ఫాలో కావాలి. ఆ బెనిఫిట్ మనకు రావాలి. మన తర్వాత కూడా లెగసీ కింద తయారు కావాలి. దిస్ ఈజ్ అవర్ లెగసీ. ప్రపంచానికే ఉచితంగా మనం దీన్ని అందజేస్తూ ఉంటే దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతే కరెక్ట్ కాదు. దానికోసమే దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకు పోతున్నాం. ఇందులో ప్రివెంటివ్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. రెండోది ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్కి ఉపయోగపడుతుంది. ఆల్వేస్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ కంట్రోల్. లేకపోతే ఆ ఆసిలేషన్, టెన్షన్ ఇవన్నీ ఉంటే మనం ఏ పని పెట్టినా శ్రద్ధగా పెట్టలేం. అదేగా దీన్ని ప్రాక్టీస్ చేసి ప్రివెంటివ్ హెల్త్కి కానీ వే ఆఫ్ లైఫ్లో ఒక భాగస్వామ్యం చేసుకోగలిగితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఇంకొక విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి, మెడిసిన్ ఈజ్ ఎ మెడిసిన్. మీరు ఫార్మాసిటికల్స్ తింటే కెమికల్స్ తింటున్నారు. తాత్కాలికంగా మీకు దానివల్ల రెమెడీ వస్తుంది. తలనొప్పి ఉంటే ఒక బెల్ట్ వేసుకుంటే తలనొప్పి క్యూర్ అవుతుంది, కానీ దాని నెగిటివ్ ఇంపాక్ట్ మీ బాడీలో ఎప్పటికీ ఉంటుంది. లేదు మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ చేసుకున్నాక మీ హార్ట్ ఇదే ఎక్కడికక్కడ ఆపరేషన్ చేసిన హార్టే, ఏ పార్ట్ కట్ చేసినా అంతే. కాబట్టి ఒరిజినల్ దీన్ని కాపాడుకోవాలంటే అందరిలో మన కోసం మనం కొంత టైం స్పెండ్ చేయాలి. 24 గంటల్లో కనీసం ఒక అర్ధ గంట, గంట మన కోసం మనం స్పెండ్ చేస్తే మనం ఇంట్లో వాళ్ళకి భారం కావు, సమాజానికి భారం కావు. ఎందుకు సమాజానికి భారం అంటున్నానంటే కొంతమంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి భారం, కొంతమంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజల ట్యాక్స్ పేయర్స్కి భారం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యత అందరం చేద్దాం. దీనికి చదువు ముఖ్యం కాదు, కామన్ సెన్స్ ముఖ్యం. అది ఈ చదువుకున్న వాళ్ళకే పనిచేస్తుంది, లేకుంటే ఉద్యోగస్తులకే పనిచేస్తుంది, ఈ వర్గానికే పనిచేస్తుంది అనేది లేదు. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, లేకపోతే అందరం కలిసి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ప్రత్యేకంగా మహిళలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ఫ్యామిలీస్ కూడా కావాలి. ఫ్యామిలీస్కి ఒక అలవాటు నేర్చుకోవాలి. ఆ అలవాటుగా నేర్చుకోగలిగితే మెరుగైన జీవన ప్రమాణాలని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. వే ఆఫ్ లైఫ్లో మార్పు తీసుకొస్తే అక్కడి నుంచి లైఫ్ ఎంతో ఆనందంగా ఉంటుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అది చేయడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రభుత్వం ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. అందులో మీరు చూస్తే ఈరోజు యోగా ఇంటర్నేషనల్ డేని తీసుకొని భవిష్యత్తులో యోగా వే ఆఫ్ లైఫ్లో ఏ విధంగా భాగస్వామ్యం కావాలనో ఆలోచించుకొని అదే సమయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ దీన్ని కంటిన్యూగా లెర్నింగ్ తీసుకెళ్తాం. ఈరోజు 30 days మేము పిలిపిస్తే దగ్గర టూరిజం ప్లేసెస్ 106 ప్లేసెస్లో చేయమంటే 2000, 3000 వస్తారనుకుంటే 8000, 10,000 మంది వచ్చారు. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అదే సమయంలో థెమెటిక్ స్కీమ్స్ కొన్ని పెట్టి ఫిషర్మెన్, రైతులు, కూలీలు, లేకుంటే సీనియర్ సిటిజన్స్ ఎన్ని పెడితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.
అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తున్నారు. కానీ ఇది ఒక ఈవెంట్, 30 days ఈవెంట్ కాబట్టి, ఈ 30 days అందరం మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ దీన్ని ఉద్యమంగా తీసుకుపోతున్నారు. ఆ 30 days తర్వాత కూడా దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే దగ్గర 3,50,000 మ్యాట్స్ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన 5 లక్షల టీ-షర్ట్స్ వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ కానీ దూరంగా నుంచి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇక్కడికి రావడం ఒక ఈవెంట్, ఒక చరిత్ర, ఒక రికార్డుకి. ఎక్కడికక్కడ చేయడం అది అన్నింటికంటే పెద్ద రికార్డ్, పెద్ద చరిత్ర. ఆ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా ఆ ప్లేసుకు పోలేకపోయినా ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి ఆ టైంలో మీ ఇంట్లోనే చేయండి. ఎవ్రీ హౌస్ మీ ఇంట్లో ఉండే అందరూ కలిసి మీరు కానీ చేయగలిగితే ఆ రోజు ఏదైతే 7 to 8 పెట్టామో, ఏదైతే ఈ యోగా 1 hour ప్రాక్టీస్ పెట్టామో దాన్ని మీరు అందరూ తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇది అయిన తర్వాత హెల్త్లో నేను వినూత్నమైన కార్యక్రమాలు కూడా తేవాలనుకుంటున్నాం. టెక్నాలజీ ఉపయోగించి హెల్త్ని ఏ విధంగా ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ పెట్టుకొని ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, కాస్ట్ ఎట్ట తగ్గించాలి, మెరుగైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలన్న వర్కౌట్ చేస్తున్నాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ అయితే ముందుకు వచ్చారు. దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వచ్చి ఒక పైలట్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి వచ్చారు. నాలెడ్జ్, టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేస్తాం. అమలు చేసిన తర్వాత దీని రిజల్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసిన తర్వాత వీలైతే ప్రపంచం మొత్తం, భారతదేశం ప్రపంచం తీసుకుపోవడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా వర్కౌట్ చేస్తున్నారు.